దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో దాని యొక్క యథార్థ భావాన్ని ఈరోజు త్రైత సిద్ధాంతం ద్వారా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు వివరించడం జరిగింది. అసలు ఆధ్యాత్మిక జ్ఞానంలోనే త్రైత సిద్ధాంతం ముఖ్యమైనది. జ్ఞానం తెలియాలంటే జీవుడు ఆత్మ పరమాత్మ వివరం తెలిస్తే తప్పిస్తే జ్ఞానం అనేది సక్రమమైన విధానంలో మనుషులకు అర్థం కాదు. ఇదే జ్ఞానాన్ని ఇంతవరకు కూడా మనుషులు గుర్తించని విధంగా శ్రీ వేమారెడ్డి గారు ఏదైతే మనకి పద్యాల రూపంలో ఇవ్వడం జరిగిందో వాటిలోనూ కూడా ఈ త్రైత సిద్ధాంతమే ఉంది. ఇంతవరకు కూడా ఈ విషయం ప్రపంచానికి ఎవరికి కూడా తెలియదు. విశ్వదాభిరామ వినురవేమ అన్న మొత్తంలోనే జీవాత్మ ఆత్మ పరమాత్మ వివరాన్ని లిఖించి పెట్టడం అనేది జరిగిందనే వాస్తవం అనేది ఈరోజు త్రైత సిద్ధాంతం ద్వారానే బయట ప్రపంచానికి తెలియబడుతుంది. ఎక్కడైనా కూడా దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి అన్న సూత్రం ప్రకారము ఈ విశ్వదాభిరామ వినురవేమ అన్న మొక్కటం ద్వారా ఈ త్రైతం ఎప్పుడైతే ఇమిడి ఉందో అందువలన ఇప్పుడు మనం వేమనగా మనం ఎవరైతే ఒక కవిగా మనం భావిస్తున్నామో ఇతను సాక్షాత్తు భగవానుడే అన్న విషయాన్ని ఆయన చెప్పిన జ్ఞానం ద్వారా మనం గుర్తించవచ్చు. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా అర్థమవడం కోసం వేమన ఈరోజు మనందరికీ కూడా అందించింది నీతి పద్యాలు కాదు, అది ఒక ఆధ్యాత్మిక సంపదని ప్రపంచానికి తెలియజేపరిచే ఉద్దేశంతోనే మేము ఈ విజయనగరం పట్టణంలో సుమారుగా 10 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ అన్ని జిల్లాలు కలిపి అదేవిధంగా ఒడిశాలో ఉండే రాయగడ ఖుర్దా కమిటీలు కలిపి మేమందరము కూడా ఈ ఉత్సవాలు విజయనగరం పట్టణంలో చేయదలిచాం. కాబట్టి ఇవి జనవరి 19 వేమన జయంతి సందర్భంగా ఇక్కడ విజయనగరం పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో మనకి ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఒక గొప్ప సభ జరపబడుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి పురవీధుల్లో వేమన భగవాన్ని పల్లకిపై పెట్టి ఊరేగించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేమన మనందరికీ కూడా అందించిన ఆధ్యాత్మిక సంపదని జ్ఞాన రూపంలో తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తారని అందులో అందరూ కూడా భాగస్థులు కావాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా విజయనగరం శాసనసభ్యురాలు మిగతా అధికార ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని శ్రీ వేమన అనేవారు సాక్షాత్తు భగవత్ స్వరూపమని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయన గ్రంథాలని ఇక నుంచి జ్ఞానం తెలుసుకోవాలనే కోణంలోనే చదువుతారని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం.